ఎనలేని సంపద మీ సొంతం అవ్వాలి అనంటే తప్పనిసరిగా మీరు చేయవలసింది లక్ష్మీ అమ్మవారికి సహజంగా మనం అంటే ప్రీతికరం లక్ష్మీ అమ్మవారికి పువ్వులు అనేవి కూడా తామర పువ్వులు అంటే చాలా ఇష్టం, పారిజాతం పువ్వులు అంటే చాలా ఇష్టం, ఎర్రని గులాబీ పువ్వులు అంటే ఇష్టం. అలా రకరకాల పువ్వులు, అందులో తామర పువ్వులు విశేషము, పారిజాతం పువ్వులు విశేషము, అలాగే శంఖం పువ్వులు అని చెప్పేసి కూడా పూస్తాయి. వాటిలో తెలుపు రంగు శంఖం పువ్వులు, ఆ పువ్వులు సరే, వీటితోటి అమ్మవారికి అర్చన అనేది చేయండి. చక్కగా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవండి, ఈ పువ్వులు సమర్పించండి అమ్మవారికి. అలా అమ్మవారిని మనం పూజించిన తర్వాత మీరు చేయవలసింది అనంటే పరమాన్నము, క్షీరాన్నము అనేది చేసి నైవేద్యం పెట్టండి. తప్పనిసరిగా మీరు చేయవలసింది సింపుల్ ప్రాసెస్, ఇంతకంటే ఏం లేదు నాన్న. పూలు సమకూర్చుకోవటంలోనే ఉంది. తామర పువ్వులు, పారిజాతం పువ్వు, తెల్లని శంఖం పువ్వు. వాస్తవంగా ఇంకా మిగతా పువ్వులన్నీ చామంతి కావచ్చు, గులాబీలు కావచ్చు, అవి ఉంటే వాటితో కూడా మనం చేస్తాం. కానీ ఈ పూలని కలెక్ట్ చేసుకోవడం విశేషం. వీటితోటి తప్పనిసరిగా అమ్మవారికి ఇష్టమైనవిగా వీటితోటి పూజ అనేటువంటిది చెయ్యండి నాన్న. ప్రతిరోజు చేయవచ్చు, కనీసం శుక్రవారం నాడు ఆ విధంగా చేయడం చాలా చాలా మంచిది. అలాగే విజయ మార్గం మాల అని చెప్పేసి ఎప్పుడూ తెలియచేస్తూ ఉంటాను. ఆర్థికంగా కలిసి రావాలి అనన్నా, మంచి ఉద్యోగం పొందాలన్నా, అతి త్వరగా వివాహం జరగాలన్నా, సొంత ఇల్లు ఆ కళ నెరవేరాలి అనన్నా తప్పనిసరిగా విజయ మార్గం మాల అని చెప్పేసి అందజేస్తుంటాను. అది కలెక్ట్ చేసుకోండి అమ్మా.